హాయ్ ఫ్రెండ్స్, మీ గణేష్ గారు వాళ్ళ ఈరోజు ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా పైకి ఎదగాలన్నా మంచి పొజిషన్లకు వెళ్ళాలన్నా వారికి కావాల్సింది సహనం, ఓపిక. ఈ రెండు ఉంటే కనుక డెఫినెట్గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి. దానికి మోటివేట్ చేసే ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు మీతో షేర్ చేసుకునేది. అదేంటంటే ఒక పెద్ద మనిషికి తన భార్య అంటే అస్సలు పడదు, ఎప్పుడు కూడా చిరాకు పడుతూ ఉంటాడు. వారి మధ్య గడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. కనీసం జీవిత బీమా చేయించాలన్న కూడా అతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. తను రేపొద్దున తదనంతరం నాకు వచ్చే డబ్బులు నా భార్య అనుభవించడం ఏంటన్న ఒక మూర్ఖత్వంతో ఉండేవాడు. తన సెక్రటరీకి ప్రత్యేకంగా చెప్పాడు, ఎవరైనా కూడా ఈ ఎల్ఐసి ఏజెంట్స్ ఎవరిని వస్తే కనుక నా దగ్గరికి పంపించొద్దు, ఎటువంటి పర్మిషన్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి. సో అంత కఠినంగా ఉండేవాడు. ఒకరోజు తన సెక్రటరీ పర్మిషన్ తీసుకునే ఒక ఏజెంట్ లోపలికి వచ్చాడు. వచ్చి ఆ పాలసీ తాలూకా గొప్పతనము, దాని తాలూకా ఉపయోగము, విశిష్టత అన్ని కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతో ఆయన కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా, ఎందుకంటే ఈరోజు పొద్దున్నే నా భార్య కాఫీ కలిపి ఇచ్చింది. సో అందులోనూ నువ్వు ఈరోజు రావడం, నేను ఒక పాలసీ తీసుకోవడం జరిగింది అని చెప్తాడు. అనుకోకుండా ఈరోజు మా పాత సెక్రటరీ లేకపోవడం, కొత్త సెక్రటరీ రావడం వల్ల, నేను లోపలికి పంపకూడదని తెలియకపోవడం వల్ల నీకు ఈ పాలసీ రావడం జరిగింది. సో అందులోనూ నేను ఇంచుమించు 162 సార్లు 162 మంది వచ్చినా కూడా నేను లోపలికి అలౌ చేయకుండా, ఎటువంటి పాలసీ లేకుండా నేను చేయడం జరిగింది అని చెప్పేసి తన చెక్కు మీద సంతకం పెట్టి పాలసీ అమౌంట్ రాసి తనకి ఇచ్చేస్తాడు. దానికి ఆ చెక్కు తీసుకుంటూ ఆ ఏజెంట్ చిరునవ్వుతో, సార్ ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్ అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా ఓర్పు, సహనం ఉంటే కనుక డెఫినెట్గా మనము ముందుకు వెళ్తాం, మన కార్యాలని జయం చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు ఓర్పు, సహనం వహించండి మన పని పూర్తయ్యే వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.